ప్రజల జీవితాలు మార్చేది మంచి పాలన, మంచి పాలసీలు. కులం, మతం, ప్రాంతం కాదు. అందుకే ప్రజలు ఏ పార్టీ మంచి చేస్తుంది, ఏ పాలకుడు మంచి చేస్తాడని ఆలోచించాలి. 2019లో తెలుగుదేశం పార్టీ రాకుండా పోయిన దాని వల్ల ఎంత నష్టపోయావో ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. అదే మాదిరిగా 2004 వరకు హైదరాబాద్ లో చేసిన అభివృద్ధి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి నెంబర్ 1 ఎకానమీగా తయారు చేసింది. నాడు గెలుచుంటే మనం అనుకున్న పనులన్నీ పూర్తయ్యేటివి. రాష్ట్రం కూడా దెబ్బతినింది. నేను ఒకటే చెప్తున్నాను, మంచి పాలన కొనసాగాలి. అభివృద్ధి అనేది వైకుంఠపాడి కాకూడదు. తమ్ముళ్ళు అర్థం చేసుకోండి. వైకుంఠపాడి జ్ఞాపకం ఉందా స్టోరీ అని మిమ్మల్ని అడుగుతున్నా. పైకి ఎక్కడం, మళ్ళా కిందికి పడడం, మళ్ళా పైకి ఎక్కడం, మళ్ళా కిందన పడడం అవసరమా ఈ రాష్ట్రానికని మిమ్మల్ని అడుగుతున్నా. వైకుంఠపాడి చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. సహకరిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే మిమ్మల్ని కోరుతున్నా, మంచి పాలన గాని మనం చేసుకుంటూ పోతే వండర్ఫుల్ గా చేయడానికి అవకాశం ఉంటుంది. నిన్న మొన్న మహానాడు 6 శాసనాలు, ఇది ఒక చరిత్ర. ఈ రోజు మీరు చూస్తే తెలుగు జాతి విశ్వఖ్యాతి, యువగళం, స్త్రీ శక్తి, అన్నదాతకు అండగా, పేదల సేవలో సోషల్ రీఇంజనీరింగ్, P4 ద్వారా మీ అందరినీ ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత. 2029కి జీరో పావర్టీ, ప్రతి ఒక్కరికి ఇళ్లు కట్టిస్తాం, ప్రతి ఒక్కరికి ఇంటి జాగా ఇస్తాం, కనీస అవసరాలు తీరుస్తాం. ఇవి చేసి ఇక్కడుండే కార్యకర్తలు, నాయకులు కోరుతున్నా, కార్యకర్తే అధినేత. ఇది కూడా నిన్న మనం అందరం కూడా కలిసి నిర్ణయించాం.